లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో మరోసారి ట్రాక్ తప్పిన రవితేజ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోవటానికి రెడీగా లేరు. అందుకే ఫ్లాప్ సంగతి జనాలు మర్చిపోకముందే మరో సినిమా రిలీజ్ కి ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తూ బిజీగా ఉంటున్నారు. మరి మిస్టర్ బచ్చన్ తర్వాత రవితేజ చేయబోయే సినిమా ఎవరితో? ఈగల్ స్పీడ్ పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టింది. పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లతో అదరగొడుతున్నారు రవితేజ. వరుసగా 2 ఫ్లాప్స్ తో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయిన రవితేజ ఈగల్ తో మరోసారి ట్రాక్ లో పడదామని ట్రై చేస్తున్నారు. దీంతో పాటు హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ని కూడా స్పీడప్ చేస్తున్నారు రవితేజ. అయితే ఈ సినిమాల తర్వాత రవితేజ ఏ సినిమా చేస్తారో అంటూ సోషల్ మీడియాలో చర్చ స్పీడ్ అందుకుంది. పెద్దగా ప్రయోగాలు చేయకుండా రొటీన్ ఫార్ములాకే కాస్త అటూ ఇటూగా సినిమాలు చేస్తున్న రవితేజ హిట్ కొట్టాలన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్య మొదలుపెట్టిన మిస్టర్ బచ్చన్ కరైకుడిలో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది టీం. సినిమా స్పీడ్ చూస్తుంటే సమ్మర్ లో మిస్టర్ బచ్చన్ ని బరిలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు రవితేజ. ఈగల్ రిలీజ్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ స్పీడ్ అందుకుంది. మిస్టర్ బచ్చన్ అయిపోయేలోపే మరో సినిమాని స్టార్ట్ చేస్తారు రవితేజ. అయితే నెక్స్ట్ రవితేజ ఏ సినిమా చేస్తారా, ఎవరి డైరెక్షన్ లో చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుసగా యంగ్ డైరెక్టర్లతో సీరియస్ సినిమాలు చేస్తున్న రవితేజ మరోసారి కూడా ఇదే రూట్ లో వెళ్తున్నారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో రాజా ది గ్రేట్ లాంటి ఫన్ జానర్ లో కమర్షియల్ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.